వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారా? సో జాబ్లో నుంచి మీ ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? సో వాళ్ళకి ఇది పక్కాగా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వెంటనే వీడియోని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. కొత్త కొత్త డొమైన్స్లోకి మనం షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. అది క్లౌడ్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, ఎక్కడెక్కడో చేంజ్ అవ్వాలనుకుంటారు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? మరి చేంజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి కదా. సో అవన్నీ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్. మీ దగ్గర మీ స్కిల్స్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, ఇంట్రెస్టెస్ ఏంటి ఐడెంటిఫై చేయండి ఫస్ట్. సో దాన్ని మీరు కొత్త డొమైన్కి అప్లై చేయగలుగుతారా? మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ఒక్కసారి డొమైన్ చేంజ్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టు స్కిల్స్ మీ దగ్గర రెడీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. సో ఎవాల్యుయేట్ యువర్ స్కిల్స్, స్ట్రెంగ్స్ అండ్ ఇంట్రెస్ట్. ఐడెంటిఫై ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ దట్ అప్లై టు న్యూ డొమైన్. సో మనం ఆ స్కిల్స్ని మన కొత్త డొమైన్కి కావాల్సిన స్కిల్స్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతామా, అసలు ఉన్నాయా మన దగ్గర? సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే షిఫ్ట్ కొట్టండి. ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. సో అందరు షిఫ్ట్ అవుతున్నారని నువ్వు షిఫ్ట్ కావడం కాదు. నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నీ తెలుసుకో. తర్వాత రీసెర్చ్ ద టార్గెట్ డొమైన్. సో నువ్వు ఏ డొమైన్కి వెళ్ళాలనుకుంటున్నావు ఆ టార్గెట్ డొమైన్కి. సో గెయిన్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డీప్ అండర్స్టాండింగ్ చేసుకో. ఫీల్డ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నావు, సో దాని టార్గెట్ ఇండస్ట్రీలో నీ ఇంట్రెస్ట్ ఏంటి, సో అవన్నీ తెలుసుకో. స్టే అప్డేటెడ్ ఆన్ కరెంట్ ట్రెండ్స్ అండ్ కీ ప్లేయర్స్ అండ్ ఛాలెంజెస్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండు. సో ఎప్పటికప్పుడు న్యూస్ ఫాలో అవ్వు. టెక్నాలజీ టెక్ న్యూస్ ఏముంటుంది, సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ని ఫాలో అవుతూ ఉంటే ప్రజెంట్ ఏ టెక్నాలజీ బూమింగ్లో ఉంది, అసలు ఏ టెక్నాలజీకి వెళ్తే బాగుంటుంది, డొమైన్ ఏంది. కానీ దాని తగ్గట్టు నేను చెప్పాను ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. మీ దగ్గర ఆ స్కిల్ ఉందా, ఆ ఇంట్రెస్ట్ ఉందా, అవి కావాలి. సో నీ ట్రెండింగ్లో బయట చాలా ఉంటాయి డొమైన్స్, నీకు రావాలి కదా. నీకు రాకముందు నువ్వు అటు షిఫ్ట్ కొడతాన్నా వేస్ట్ అవుతుంది. సో ఒకసారి టార్గెట్ డొమైన్లో రీసెర్చ్ చేయండి. తర్వాత నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూస్. సో నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నెట్వర్కింగ్. సో మీరు ఏదైనా అటెండ్ కండి, ఈవెంట్స్ అటెండ్ కావాలి కానీ కొలాబరేట్ కండి. సో నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లో పరిచయాలు పెంచుకోవచ్చు. సో కనెక్ట్ విత్ ప్రొఫెషనల్స్ పీపుల్. సో అప్పుడు మీకు వాళ్ళతో కలిసినప్పుడు అసలు ఆ డొమైన్ సంబంధించి మొత్తం తెలుస్తుంది. సో డొమైన్ షిఫ్ట్ కావాలంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా చెప్తారు. సో కనెక్ట్ విత్ ప్రొఫెషనల్ ఇన్ ద టార్గెట్ డొమైన్. సో టార్గెట్ డొమైన్ మీద ఏదో ఒక డొమైన్కి వెళ్దాం అనుకుంటారో ఆ డొమైన్ ప్రొఫెషనల్స్తో టార్గెట్ అంటే లైక్ కనెక్ట్ కండి. అప్పుడే మీకు అర్థమవుతుంది డొమైన్లో కావాల్సిన స్కిల్స్ ఏంటి, తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది. అటెండ్ ఇండస్ట్రీ ఈవెంట్స్, జాయిన్ రిలవెంట్ ఆన్లైన్ ఫోరమ్స్ అండ్ సీక్ ఇన్ఫర్మేషనల్ ఇంటర్వ్యూస్. సో ఈ ఇంటర్వ్యూస్ చాలామంది ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూస్ ఇస్తారు, వాటిని చూడండి. తర్వాత ఇండస్ట్రీ ఈవెంట్స్కి అటెండ్ కండి. సో ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఫోరమ్స్ ఉంటాయి. సో వాటిలో మీరు ఎప్పుడు టచ్లో ఉండండి. అప్పుడు నెట్వర్కింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి మరి? సో ఇప్పుడు మన దగ్గర కూడా మన పైథాన్ లైఫ్లో కూడా చాలామంది ఆల్రెడీ ఈ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైనా షిఫ్ట్ ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు డెవాప్స్ లేకపోతే క్లౌడ్ సైడ్ షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న వాళ్ళే. సో అలా మనం టేక్ కోర్సెస్ తీసుకోండి. మీరు కూడా అటెండ్ వర్క్షాప్స్కి అటెండ్ కండి. పార్టిసిపేట్ ఇన్ వెబినార్స్ టు అక్వైర్ ద నెసెసరీ స్కిల్స్ ఫర్ ద న్యూ డొమైన్. సో మీరు ఇంకా వెబినార్స్లో పార్టిసిపేట్ చేయండి. సో ఏమేమి స్కిల్ కావాలో దానికి తగ్గట్టు కొత్త డొమైన్కి ఆ స్కిల్స్ని నెసెసరీ స్కిల్స్కి డెవలప్ చేసుకోండి. సో కోర్సెస్ తీసుకోండి, వర్క్షాప్స్కి అటెండ్ కండి. సో ఇవన్నీ చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రొఫైల్ బిల్డింగ్ విత్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అప్డేట్ యువర్ రెజ్యూమే. సో ఇప్పుడు మనం కొత్త డొమైన్కి వెళ్తున్నాం, ఆ టార్గెట్ డొమైన్కి సంబంధించిన స్కిల్స్ మీ దగ్గర వాటిని హైలైట్ చేయాలి. ఇంతకుముందు రెజ్యూమేలో మీరు ఆ జాబ్కి సంబంధించి, సో ఎప్పుడైనా ఏ జాబ్కి అప్లై చేస్తున్నా డిస్క్రిప్షన్ చూడండి, ఆ జాబ్కి సంబంధించిన ఏమేమి స్కిల్స్ కావాలో వాటిని హైలైట్ చేయండి. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు రెజ్యూమేలో ఎలా చేయాలనేది. సో అప్డేట్ యువర్ రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ టు ఎంఫసైజ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ దట్ ఆర్ రిలవెంట్ టు ద న్యూ డొమైన్. సో కొత్త డొమైన్ కావాల్సిన స్కిల్స్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకొని అవి కరెక్ట్ పెట్టుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి అవి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. సో ప్రాక్టీస్ ఆన్సరింగ్ క్వశ్చన్ అబౌట్ యువర్ ట్రాన్సిషన్. సో మీరు ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా, మీరు ఆ డొమైన్ నుంచి ఈ డొమైన్కి ఎందుకు వస్తున్నారు, అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు దానికి తగ్గట్టు ఆన్సర్స్ మంచి వేలో ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేసే వేలో మీరు ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి. దానికి తగ్గట్టు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కండి. ఎంఫసైజ్ యువర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అండ్ షో యువర్ ఎంతూజియాజం ఫర్ ద న్యూ డొమైన్. సో మీరు ఇంకో డొమైన్ నుంచి ఇంకో డొమైన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దానికి రెస్పెక్ట్ ఇచ్చు
రెస్పెక్ట్ ఇస్తూ కొత్త డొమైన్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నావో అది కూడా చెప్పాలి. సో ఎందుకు మరి నువ్వు ఈ డొమైన్కి రావాలి, ఎంతూజియాజం చూపి కొత్త డొమైన్కి ఎందుకు వస్తున్నావు, ఎంతూజియాజం ఆ ఇంటర్వ్యూయర్ కనిపించాలి, ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవ్వాలి మీరు చెప్పే ఆన్సర్ బట్టి. దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇలా ఇంకా చాలా ఉంటాయి మీరు, కానీ ఫస్ట్ ఇవి అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏదన్నా షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ డొమైన్ని ఇవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. మీ సెల్ఫ్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్, మీ స్కిల్స్ ఏంటి అవన్నీ దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.